వెల్కమ్ టు జ్ఞానప్రసూన బాస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో కేంద్ర స్థానాలలో ఉన్న గురువు విజయాన్ని అడ్డుకుంటారా అనే అంశం. ఉన్న గ్రహాలలో అత్యంత శుభగ్రహం గురు భగవానుడు. గురు వీక్షణ కోటి దోషాలను నివృత్తి చేస్తుంది అంటారన్నా కూడా గురువు ఉన్న స్థానం అంత మంచి ఫలితాలను ఇవ్వదు అనేది వాస్తవం. ఇందుకు గల కారణం గురువు వద్ద ఉన్న అత్యంత శుభత్వం. ఏ విషయమైనా అధికం అవుతే ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. అందుకే మన పూర్వీకులు మితిమీరితే అమృతం కూడా విషమవుతుంది అని చెప్పారు. సహజంగానే కేంద్ర స్థానాలు గురువుకు అనుకూల స్థానాలు కాదు. 4, 7, 10 అనే కేంద్ర స్థానాలలో గురువు ఉంటే ఆ స్థాన ఆధిపత్యాన్ని తన కారకత్వానికి సంబంధించిన కొన్ని సమస్యలను అడ్డంకులను ఇచ్చే తీరుతారు. దీనినే కేంద్రాధిపత్య దోషం అని అంటారు. అయితే ఇందులో ఉన్న ఒక సూక్ష్మ విషయాన్ని తెలుసుకోవడానికి ముందు నా ఈ ఛానల్ ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందువల్ల నా అన్ని వీడియోల నోటిఫికేషన్స్ మీకు అందుతుంటాయి కాబట్టి ఏ వీడియోను మిస్ కాకుండా చూడవచ్చు. ఇక గురు భగవానుడు సహజ శుభగ్రహాలలో అత్యంత శుభత్వాన్నిచ్చే గ్రహం. ఈ గురు భగవానుడు కేంద్ర స్థానాలనబడే 4, 7, 10 స్థానాల్లో ఉంటే విశేష ఫలితాలను ఇవ్వరు. త్రికోణ స్థానాలలో ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇక ఈ 4, 7, 10 స్థానాలలో గురువు ఉంటే ఎలాంటి ఫలితాలనిస్తారు అంటే, మొదటిగా ఆ స్థానం ద్వారా జాతకుడికి లభించే మంచి ఫలితాలను పాడు చేస్తారు. ముఖ్యంగా 4వ స్థానంలో ఉన్న గురువు విద్యలో అడ్డంకులను ఏర్పరచుతారు. చదువుకునే వయస్సులో శారీరక అనారోగ్యాన్ని ఏర్పరచుతారు. ఎలాగో కష్టపడి చదివి పుచ్చుకున్న డిగ్రీకి మీరు చేసే ఉద్యోగానికి సంబంధమే లేకుండా చేస్తారు. సుఖాన్ని పాడు చెయ్యడం, తల్లికి జాతకునికి మధ్య విభేదాలు సమస్యలు ఏర్పడడం, దాయాది వర్గంతో సమస్యలను సృష్టించడం. ముఖ్యంగా 4వ స్థానంలో ఉన్న గురువు అనుకున్న చదువును చదవనివ్వరు. ఆ చదువు వల్ల ఎటువంటి ప్రయోజనాన్ని ఇవ్వరు. ఎల్లప్పుడూ శుభగ్రహాలు పాపగ్రహాలను లెక్కించేప్పుడు ఒక సూక్ష్మ విషయాన్ని గమనించడం అవశ్యం. ఒక శుభగ్రహం ఒక సహజ శుభగ్రహ స్థానంలో అమరి ఉంటే తన సహజ శుభత్వాన్ని కోల్పోతుంది. కేంద్రాధిపత్య దోషాన్ని పొందే శుభగ్రహాలు వీళ్ళ స్వంత రాశి ఉచ్చస్థానం మూల త్రికోణ స్థానంలో అధికంగా ఈ దోషాన్ని పొందుతారు తప్పితే ఇతర పాపగ్రహ స్థానాలలో పొందరు. ఈ విధిని ఎల్లప్పుడూ జ్ఞాపకముంచుకోవాలి. ఉదాహరణకు, ఒక మకర లగ్నం, లగ్నానికి 4వ స్థానమైన మేషంలో ఉన్న గురువు కేంద్రాధిపత్య దోషాన్ని చెయ్యరు. ఎందుకంటే ఈ 4వ స్థానం కుజుడి స్థానం, సహజ పాపగ్రహ స్థానం. ఈ స్థానాన్ని బ్యాలెన్స్ చేయడంలోనే గురువు యొక్క శుభత్వం తగ్గుతుంది. అయితే ఇదే గురు భగవానుడు 7వ స్థానంలో ఉంటే కేంద్రాధిపత్య దోషాన్ని పొందుతారు. ఎందుకంటే ఇది శుభగ్రహ స్థానం. ఇక్కడ సహజ శుభగ్రహమైన గురువు ఉచ్చం పొంది కేంద్రాధిపత్య దోషాన్ని పొంది తీవ్రమైన నష్టాలను, కలత్రం, భాగస్వామ్యం మొదలైన వాటి మూలంగా సమస్యలను ఇస్తారు. అదే సమయం 4వ స్థానంలో ఉన్న గురువు విద్యలో అడ్డంకులను కానీ, తల్లికి సమస్యలను కానీ ఇవ్వరు. ఈ వ్యత్యాసాన్ని సూక్ష్మంగా గమనించాలి. అదే కుంభలగ్న జాతకునికి 4వ స్థానంలో ఉన్న గురువు పైన చెప్పిన అడ్డంకులు ఏర్పరచుతారు. ఎందుకంటే ఇది సహజ శుభగ్రహ స్థానం. ఇక్కడ ఇంకొక శుభగ్రహం అయిన గురు భగవానుడు ఉన్నప్పుడు కేంద్రాధిపత్య దోషాన్ని పొంది ఒకటి ఇచ్చి ఇంకొకటి లేకుండా చేస్తారు. ఇదే కుంభలగ్నానికి 7వ స్థానమైన సింహంలో కానీ
10వ స్థానమైన వృశ్చికంలో కానీ గురువు ఉన్నప్పుడు ఏ కేంద్రాధిపత్య దోషం పనిచెయ్యదు. ఒక కేంద్ర స్థానంలో శుభగ్రహాలు అమరి ఉండి ఆ స్థానం శుభగ్రహ స్థానమైతే మాత్రమే కేంద్రాధిపత్య దోషం యాక్టివేట్ అవుతుంది. ముఖ్యంగా విజయాలకు అడ్డంకులు ఏర్పరిచే గ్రహంగా గురువు మారేది 4-10 స్థానాలలో మాత్రమే అనే సూక్ష్మాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఒక మేష లగ్నానికి 4వ స్థానంలో అమరే గురువు, 7వ స్థానం అనే 7వ స్థానంలో అమరే గురువు ఇచ్చే నష్టాలు 10వ స్థానంలో అమరి ఉంటే ఇవ్వరు. 4వ స్థానం అనే శుభగ్రహ స్థానంలో ఉచ్చం పొంది బలాన్ని పొందినప్పుడు, 7వ స్థానం అనే శుక్రుని స్థానంలో అధిక శుభత్వాన్ని పొందినప్పుడు సమస్యలు పెరుగుతాయి. 7వ స్థానంలో గురువు అధిక బలాన్ని పొందితే జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు, వివాహం జరగడానికి ఆలస్యం అయినా కూడా వివాహం జరిగిన తరువాత వైవాహిక జీవితంలో విభేదాలు, సమస్యలు, సంతాన భాగ్యంలో అడ్డంకులు మొదలైనవి ఇస్తారు. ఇదే ఒక వృషభ లగ్నానికి 4, 7, 10 స్థానాలు పాపగ్రహ స్థానాలు. ఇక్కడున్న గురువు ఎటువంటి చెడు చెయ్యరు. వృషభ లగ్నానికి సహజంగానే గురువు అష్టమాధిపతి కాబట్టి తన అష్టమాధిపత్య ఫలితాలను తాను అమరి ఉన్న స్థానం ద్వారా చేస్తారు. ఇక ఉభయ లగ్నాలైన మిథునం, కన్య, ధనుసు, మీన లగ్నాలకు 4, 7, 10 స్థానాలలో గురువు ఉంటే కేంద్రాధిపత్య దోషాన్ని కలుగజేస్తారు. కర్కాటక లగ్నానికి 4వ స్థానంలో, సింహ లగ్నానికి 10వ స్థానంలో, వృశ్చిక లగ్నానికి 7వ స్థానంలో వివాహం, వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలలో సమస్యలనిస్తారు. మకర లగ్నానికి 7వ స్థానం, 10వ స్థానంలో ఒక విధంగా సమస్యలను, అడ్డంకులను ఏర్పరచుతారు. కుంభలగ్న జాతకులకు 4వ స్థానంలో ఉన్న గురువు సమస్యలను కలుగజేస్తారు. సో విజయాలనిచ్చే కేంద్ర స్థానాలలో గురు భగవానుడు ఉన్నప్పుడు ఎల్లప్పుడూ అడ్డంకులను ఏర్పరచుతారు. అయితే గురువు ఉన్న స్థానం పాపగ్రహ స్థానమైతే సమస్యలేమి ఇవ్వకుండా తన బలాన్ని కోల్పోయి ఆ స్థానాన్ని శుభత్వపరిచి జాతకుడిని ఉన్నత స్థితికి వెళ్ళేట్లు చేస్తారని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.